నమస్కారం రాకీ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఎడ్ల పందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ స్థానిక కోడెల స్టేడియంలో. ఘనంగా నల్లపాటి చంద్రం గారి 83వ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, పలువురు నేతలు. ఘనంగా జరిగిన ఫిరంగపురం బాలయేసు జన్మదిన వేడుకలు. పల్నాడు కబడ్డీ జట్టుకు వశిష్ఠ కళాశాల అండదండలు. రాష్ట్ర స్థాయి పోటీలకు సన్నద్ధం. నరసరావుపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన ఎడ్ల పందాలను స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ కోడెల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎడ్ల పందాలు జరపడం అంటే మామూలు విషయం కాదని, ఎడ్లను పెంచడం కూడా సామాన్య విషయం కాదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోడీ, చంద్రబాబు నాయకత్వంలో రైతు సంతోషమే ముఖ్యమన్నారు. కూటమి నేతలు, రైతుల మధ్య ఎడ్ల పందాలు కోలాహలంగా సాగుతున్నాయి. 6 రోజులు కొనసాగే ఈ ఎడ్ల పందాలు రాష్ట్ర నలుమూలల నుండి ఎడ్ల జతలు బారులు తీరాయి. ఎడ్ల పందాలు వీక్షించేందుకు రాకీ మీడియా లైవ్ ఏర్పాటు చేస్తోంది. పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. రెండవ జత వారు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం. మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ స్టేడియం మరి కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేసుకొని అప్పటి నుంచి కూడా ఈ స్టేడియంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారని, మరి వారి తర్వాత దురదృష్టం వారు మన మధ్యలో లేకపోవడం, వారి తర్వాత వారి ఆనవాయితీ పోకుండా మరి మిత్రులు అరవింద్ బాబు గారు మరి నియోజకవర్గంలో ఎంతో కష్టపడుతూ మరి వాళ్ళ ఎడ్ల పందాలు నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎడ్లని పోషించడం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను కూడా కొంతకాలం ఎడ్లని పోషించాను, పందాల్లో కూడా పార్టిసిపేట్ చేశాను 2014కు ముందు. నాకు తెలుసు ఎడ్లని పోషించడంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా. ఇవాళ ఒంగోలు జాతి మరి నశించిపోతున్నటువంటి సమయంలో మరి ఒంగోలు జాతి అంటేనే మన భారతదేశ ప్రతిష్ట. ప్రపంచం మొత్తం మీద కూడా ఒంగోలు జాతికి ఉన్నంత ఆదరణ ఏ జాతికి లేదు పశుపోషణలో. మరి అటువంటిది ఆ ఒంగోలు జాతి నశించిపోకుండా మరి ఇటువంటి సందర్భాల్లో మనకి సంక్రాంతి వచ్చిందంటేనే మనకి పంటలన్నీ కూడా ఇంటికి వస్తూ ఉంటాయి, కొత్త బంధువులు వస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి గ్రామీణ క్రీడల్ని మరి జరుపుకుంటూ ఉంటాం. ఇందులో సందర్భంగా మరి ఎడ్ల పందాలు కానీ, కోడి పందాలు కానీ, కబడ్డీ టోర్నమెంట్లు కానీ, ఖోఖో టోర్నమెంట్లు కానీ, వాలీబాల్ అనేక రకాలైనటువంటి ఆటలు జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి అంటేనే మనకి తెలుగువారి సంస్కారానికి, సంస్కృతికి ఒక ప్రతీక. ఈ కార్యక్రమాన్ని రైతుల పండగ, సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండగ రైతుల పండగ ఇది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేస్తున్న రైతు సోదరులకు అందరికి కూడా మరొకసారి పాదాబంధనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడానికి డాక్టర్ కోడెల గారు ఇక్కడ లేకపోయినా కానీ కోడెల గారిని స్మరించుకుంటూ మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్థిక పరంగా కష్టమైన ఎన్ని కష్టాలనే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మన నాయకులందరూ కూడా ప్రేరేపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఏదైతే రైతుల పండగ ఇంతమంది ఇక్కడ చేసుకున్నామో మన సీనియర్ నాయకులు వేములపల్లి నర్సయ్య గారు కానీ, కడియాల రమేష్ గారు కూడా వీళ్ళు ఎన్నోసార్లు ఇక్కడ ఎద్దుల పందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరి ఆశీస్సులతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందంటే నిజంగా రైతులందరూ కూడా ఎంతో సంతోషించాలి. ఇటువంటి కార్యక్రమానికి హాజరవడానికి రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. 150 ఎడ్ల జతలు
మరి రావటానికి వారు మన కొల్లి బ్రహ్మయ్య గారు కూడా వారి దగ్గర రాయించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడ్ల ప్రదర్శనలో రైతులకు ఉత్సాహంగా ఉండటానికి, అట్లాగే ఆ ఎడ్ల ప్రదర్శన పాల్గొన్న వాళ్ళకి మరి బహుమతులు 1,80,000, 70,000, 60,000 అట్లా 8 విభాగాలు పెట్టి వారందరినీ ఉత్సాహపరచడానికి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదల అరవింద్ బాబు గారు మరి ఎంతో కృషి చేస్తున్నారు. సుభాషరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎడ్ల పందాలని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు తోటి రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎడ్ల పందాలను అందరూ కూడా సంతోషంగా ఇచ్చేసి మనం జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి, గొడవలు చేయకుండా ఎడ్ల పందాలు బాగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ. నరసరావుపేటలో ఉమ్మడి జిల్లా మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు 83వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు చంద్రం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లపాటి చంద్రం గారి తనయుడు టీడీపీ నేత నల్లపాటి రాము జొన్నలగడ్డ కోల్డ్ స్టోరేజ్లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు పలు గ్రామాల నుండి టీడీపీ నేతలు, అభిమానులు చంద్రం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కేక్ కట్ చేసి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు. హాజరైన ప్రతి ఒక్కరూ చంద్రం గారితో తమకున్న సాంగత్యాన్ని గుర్తు చేసుకొని ఘనంగా నివాళులర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా పిరంగపురంలో వెలసిన బాలయేసు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పీఠాధిపతి చిన్నబత్తిని భాగయ్య, విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి పాల్గొన్నారు. బిషప్ భక్తులు ఉద్దేశించి ప్రార్థనలు చేసినారు. ప్రత్యేక దివ్య పూజా బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దిన తేరు ప్రదర్శనలతో ఊరేగింపుగా బాలయేసు దేవాలయం వద్దకు భక్తులు బిషప్ను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు దేవాలయంలో కొవ్వొత్తులు వెలిగించి మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని రాత్రులు కుటుంబాలతో ఉత్సవాల్లో పాల్గొని జాగారం చేశారు. ఈ ఉత్సవాల్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసి రంగుల రాట్లంలో ఉత్సవాలలో పాల్గొని ఆనందోత్సవాలను పంచుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పనిచేస్తున్న వివిధ దేవాలయాల విచారణ గురువులు ఈ వేడుకలలో పాల్గొని భక్తులకు యేసుక్రీస్తు సందేశాలను అందించారు. ఫిరంగపురం కథోలిక సంఘం 18వ శతాబ్దంలో ఏర్పాటైంది. దీని పరిధిలో 16 గ్రామాలు ఉండేవి. 1875లో విచారణ గురువుగా నియమితులైన లండన్కి చెందిన థియోడర్ డిక్మన్ బాలయేసు ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉండటం చూసి చలించారు. ఆయన ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన కృషితో 1888 డిసెంబర్ 15న బాలయేసు ఆలయం నిర్మాణానికి పునాది పడింది. పునాదుల నిర్మాణానికి 2 ఏళ్ల సమయం పట్టింది. 1891 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఎటువంటి ఆధారం లేకుండా పైన గుమ్మటం వంటిది నిర్మించటం ఈ ఆలయ విశిష్టత. అదే సమయంలో కార్మెల్ కొండపై కార్మెల్ మాత ఆలయాన్ని పునీత ఆగ్నేయమ్మ మఠాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఏటా డిసెంబర్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు, విశ్వాసులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా మా సాదర స్వాగతం. ఈ పరమ పవిత్ర రాత్రిలో మనమందరం కూడా క్రీస్తు జనన మహోత్సవాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాం. కనుక ఇది పరిశుద్ధమైనటువంటి సమయం. ఈ సమయం అంతా ఆద్యంతమంతా కూడా మన భక్తి ప్రపత్తులతో ఈ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ దేవుని యొక్క అపారమైనటువంటి మేలులను పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ఎంతో మహావైభవంగా జరుపుకునే ఒక పరిశుద్ధమైనటువంటి సమయం. గురువులారా, కార్యస్త్రీలారా, సహోదరి సహోదరులారా,
బ్రదర్స్ మరియు క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ వ్యక్తులారా, మీ అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. చెప్పడంతో మరి మనం సంసిద్ధపరుచుకున్నాం. గారు రాసినటువంటి సువిశేషం 2వ అధ్యాయం మరి 11వ వచనంలో గొర్రెల కాపరులకు దూత ప్రకటించినటువంటి ఆ వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, నేను దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన క్రీస్తు మరియు ప్రభువు కూడా అని ఆ వాక్యంలో మనకు ఎంతో చక్కగా మరి తెలియజేయబడి సహోదరి సహోదరుడు. రాఖీ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నరసరావుపేట ఇన్ఛార్జ్ డిఎస్పి హనుమంతరావు. రాఖీ న్యూస్ వార్తలు చూస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వటం చాలా బాగుందని ప్రశంసిస్తూ ఇలాగే కొనసాగిస్తూ ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షించిన డిఎస్పి హనుమంతరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రాఖీ న్యూస్. వీవర్స్ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు మరియు అలాగే పొంగల్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాఖీ మీడియాలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, చాలా అడ్వాన్స్గా చాలా ఫాస్ట్గా మంచి మంచి న్యూస్ ఇస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాసవి సేవా సంస్థల అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు ఆత్మీయ సమావేశం సందర్భంగా 2026 నూతన సంవత్సర పంచాంగం క్యాలెండర్ను నరసరావుపేట డిఎస్పి ఎం హనుమంతరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా వాసవి సేవా సమితి వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా తాడువాయి రామకృష్ణ, దేశు వెంకట రమేష్ బాబు, గుండా సీతారామాంజనేయులు వ్యవహరించడమైంది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చిత్రాల గురుపెద్దన్న, జిల్లా విద్యానిధి కమిటీ చైర్మన్ కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు, వాసవి సేవా సమితి పూర్వాధ్యక్షులు ఇమ్మిడిశెట్టి గోవర్ధన్ రావు, పరుచూరు రామకోటేశ్వరరావు, సురేంద్ర, మణిదీప్, చిత్రాల చంద్రకుమార్, సాయి, కోట వెంకటేశ్వర్లు, మహర్ బాబా, చిత్రాల రాఘవేంద్ర కుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ని మన పట్టణ డిఎస్పి గారు హనుమంతరావు గారు చేతి మీదుగా ఆవిష్కరించడం కోసం మరి ఒక సమావేశం పెడదాం అనుకుంటే వారికి ఉన్న బిజీ వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన వారి బంగ్లాలోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా డిఎస్పి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈ కమిటీ సభ్యుల్లో అయిన మా జిల్లా కమిటీ చైర్మన్ గారు పూర్ణచంద్ర గారు సహకారంతో కూడా సంస్థలు ఒక ముందు అడుగు వెళ్తున్నాయని తెలియజేస్తూ, వాసవి సేవా సమితులు మరి సమితి స్థాపించి ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి మరి కార్యక్రమాలు అన్నీ క్రమం తప్పకుండా చేస్తూ మరి రేపు జనవరి 1 సందర్భంగా అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన స్థానిక డిఎస్పి గారు ఎం హనుమంతరావు గారు చేతుల మీదుగా ఈరోజు క్యాలెండర్లు ఆవిష్కరించాము. మరి చాలా సంతోషంగా ఉంది. అలానే దీంతో వాసవి సేవా సమితి తర్వాత 15 సంస్థలను స్థాపించి ప్రతి ఒక్క సంస్థ ద్వారా విద్యానిధి కమిటీ, అలానే అన్నదాన కమిటీ, ఈ కమిటీల నుండి చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాము. వీటన్నిటికీ సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నకరికల్లు మండలం కేంద్రమైన పాతూరు శివాలయంలో శనివారం రోజున జరగనున్న శివ ముక్కోటి మరియు స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు మహేష్ శర్మ మాట్లాడుతూ, నకరికల్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో గణపతి హోమం, నవగ్రహ మరియు పంచసూక్తములు, తోటి హోమం జరపబడును. కావున భక్తులు విచ్చేసి హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు.
నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శ్రీ భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 3/1/2026 తారీఖు అనగా శనివారం రోజు ఈరోజు శివ ముక్కోటి మరియు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రము మరియు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఏకవార రుద్రాభిషేకము, పంచామృతాలతోటి ఏకవార రుద్రాభిషేకము మరియు పంచ సూక్తములతోటి హోమం జరుగును. కాబట్టి ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు గుడికి వచ్చి అర్చకులను కలవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు శివుడు జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితో కలిసి వచ్చింది. కాబట్టి ఎవరైనా ఆర్థిక సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ నవగ్రహ హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాము. నకరికల్లు మండలం కేంద్రమైన నకరికల్లు నుండి తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ ఆవుల రాజు, జనసేన మండల ప్రెసిడెంట్ బత్తిన శ్రీనివాసరావు, బీజేపీ మండల ప్రెసిడెంట్ మున్వర్ బాబ్జీ కూటమి నాయకులు అమరావతిలో జరుగుతున్న మాజీ ప్రధాని మంత్రి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నకరికల్లు నుండి 50 మంది పాల్గొన్నారు. దేశం యొక్క దశ దిశ ఏ విధంగా మారుస్తాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకొని పునరంకితం అవుతున్నాం. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని. అలాంటిది డీరెగ్యులేషన్, ఎంత కష్టమైనా డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన నకరికల్లు మండలంలోని పలు గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని యేసుక్రీస్తుని పాటలతో, ప్రార్థనలతో, బైబిల్ వాక్య పరిచర్యతో ఎంతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచానికి ప్రేమ, కరుణ, శాంతి, క్షమ, సేవ అనే మహత్తర సందేశాన్ని అందించడం ప్రభు యేసుక్రీస్తు పవిత్ర జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరీమణులందరికీ చర్చి పాస్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. కమ్ముకుంటాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కమ్ముకునే సమయం ఇదే అని జ్ఞాపకం చేస్తున్న అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలోనే చూడండి. కాబట్టి మీరు వారు కూడినప్పుడు అంటాడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను నెరవేర్చండి. మనల్ని తన యొక్క కుమారుడే క్రిస్మస్ ఆయనను ఆరాధించేటువంటి క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించేటువంటి ఈ సమయంలో మనం క్రీస్తును కేంద్రంగా పల్నాడు కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమైంది. డిసెంబర్ 26, 27, 28 తేదీలలో కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో జరిగే 72వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీలలో ఈ జట్టు పాల్గొననుంది. వశిష్ఠ కళాశాల ఆధ్వర్యంలో 10 రోజుల కోచింగ్ క్యాంప్ నిర్వహించి 20 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అందులోంచి 14 మందిని ఎంపిక చేశారు. మాజీ ఎస్డిఎఫ్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ వై చిరంజీవి మాట్లాడుతూ పల్నాడు జట్టు విజయం సాధించి జిల్లా పౌరుషాన్ని నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ తన సొంత ఖర్చుతో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం పట్ల కబడ్డీ అసోసియేషన్ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్లనున్న క్రీడాకారులకు కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ చేతుల మీదుగా టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరి, కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్, నల్లపాటి శ్రీకాంత్, బవిరిశెట్టి మదన రాజారావు, కొండ్రగుంట మహేష్, ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావు, కళాశాల పీడీవై సురేష్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. మా విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా క్రిస్మస్ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వశిష్ఠ జూనియర్ కాలేజ్ యాజమాన్యం తరఫున తెలియపరుస్తున్నాం. ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో
కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో జరగబోయే రాష్ట్ర స్థాయి మెన్ 72వ పోటీల్లో పాల్పంచుకునే మన పల్నాడు జిల్లా జట్టు పోట్ల గోపి కెప్టెన్ ఆధ్వర్యంలో ఇక్కడ గత 10 రోజులుగా ఏదైతే కబడ్డీకి సంబంధించినటువంటి కోచింగ్ మా కళాశాల యువ కోచ్ వై సురేష్ ఆధ్వర్యంలో, అలాగే కబడ్డీ స్పోర్ట్స్ అసోసియేషన్ పెద్దలు చిరంజీవి గారి సహకారంతో ఈ గత 10 రోజులుగా మన పల్నాడు జిల్లా టీం చక్కగా కోచింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరగబోయే కర్నూలు జిల్లాకి మన పల్నాడు జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు నుంచి ఇక్కడ బయలుదేరి కర్నూలు జిల్లా వెళ్ళబోతున్నారు. తప్పకుండా మన పల్నాడు జిల్లా కబడ్డీ జట్టు కెప్టెన్ గోపి ఆధ్వర్యంలో విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర స్థాయిలో మన పల్నాడు జిల్లాకి అలాగే మన వశిష్ఠ కళాశాలకు కూడా తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తూ 72వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని పంచలింగాల గ్రామంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకి మన పల్నాడు జిల్లా జట్టు గత 10 రోజుల నుంచి వశిష్ఠ జూనియర్ కళాశాలలో తీవ్రంగా కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వాటన్నిటిలో మొత్తం 20 మందిని ప్రాబుల్స్ లిస్టు చేసి వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చేసి వాళ్ళ నుంచి బెస్ట్ 12 మెంబర్స్ని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోట్ల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒక కెప్టెన్గా ఆ టీంని ముందుండి నడిపించి మన యొక్క పల్నాడు యొక్క పౌరుషాన్ని నిలబెడతాడని ఆకాంక్షిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎడ్ల పందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ స్థానిక కోడెల స్టేడియంలో. ఘనంగా నల్లపాటి చంద్రం గారి 83వ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, పలువురు నేతలు. ఘనంగా జరిగిన ఫిరంగపురం బాలయేసు జన్మదిన వేడుకలు. పల్నాడు కబడ్డీ జట్టుకు వశిష్ఠ కళాశాల అండదండలు, రాష్ట్ర స్థాయి పోటీలకు సన్నద్ధం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.